హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారండి. ఇంకా మేమైతే విలేజ్కి వచ్చాం కదా, విలేజ్లో అయితే ఇంకా ఇంతకుముందు వీడియోతో షేర్ చేశాను. ఇంకా ఈరోజు అయిపోయిందంటే మేము మా ఇంట్లో ఉన్న కొబ్బరి చెట్లకి కొబ్బరికాయ తీస్తున్నామండి. వీడియోతో మీతో షేర్ చేసుకుందామని అయితే చిన్న క్లిప్స్ అయితే తీస్తున్నానండి. చూసారు కొబ్బరి చెట్లు అయితే చాలా పొడుగ్గా ఉన్నాయి కదా, ఇవైతే ఇయర్ బై ఇయర్ ఇంకా పొడుగు అవుతున్నాయి. ఇంత పొడుగా ఉన్న చెట్లకు కాయలు వేయడం చాలా కష్టం కదా. ఇంకా కర్రలు అయితే 2 కర్రలు జాయిన్ చేసుకుని పెద్దగా కట్టేసి ఇంకా దాన్ని అయితే కొబ్బరికాయలు తీస్తున్నారండి మా వారు. ఇవి తాగడం ఎంత ఇష్టంగా తాగుతామో అని తీయడం మాత్రం చాలా కష్టం అండి. చాలా హైట్గా ఉన్నాయి కదా, ఎవరైనా ఎక్కించి తీద్దామంటే ఎవరైతే అందుబాటులో కూడా ఎవరు లేరు. సో ఇంకా ఎందుకులే అని చెప్పేసి ఇంకా 1-2 కాయల కోసం వేరే వాళ్ళకు ఎందుకు చెప్పాలి, మనమే కడిగేద్దామని ఇంకా మా వారు ట్రై చేస్తున్నారు. చూడండి ఎంత ఇబ్బందిగా తీస్తున్నారు. చాలా హైట్ ఉన్నాయి చెట్లు మాత్రము. అవి ఎంతో ఫాస్ట్ పెరుక్కుంటూ పోతూనే ఉన్నాయి కొబ్బరి చెట్లు. కాకపోతే మా చెట్టుకి ఏంటంటే కొబ్బరి కాయలు వేరే ఉంటాయి, వాటర్ వేరే ఉంటాయి, 2 చెట్లు కదా. ఇంకా మేమైతే ఎక్కువ కాకుండా కొన్ని అయితే తీద్దామని చెప్పేసి అయితే ఇంకా మా వారు స్టార్ట్ అయ్యారు తీద్దామని. కానీ చాలా ఇష్టం అండి మాకు కొబ్బరి. ఇలా మన ఇంట్లో ఉన్న చెట్లకి కాయలు కట్ చేసుకొని తినడము, అలాగే కొబ్బరి కాయలు తీసుకొని తాగడం అది చాలా బాగుంటుంది కదా. న్యాచురల్గా అయిన చెట్లు కదా ఇవి, ఎటువంటి మందు వేయకుండా పండినవి. సో మా ఇంట్లో అయితే ఇంకా సపోటా చెట్లు కూడా ఫుల్గా ఉన్నాయండి, అవి కూడా ఫుల్గా అవుతుంటాయి కాయలు. అది కూడా మేము ఒక వీడియో చేద్దాం అనుకున్నాను. బట్ ఏంటంటే ఈ సపోటా కాయలు అయితే సంక్రాంతి టు ఉగాది మధ్య అప్పుడే ఎక్కువగా అవుతుంటాయి, ఇప్పుడు కొంచెం తక్కువగా ఉంటాయి. ఇంకా కొబ్బరికాయలు అయితే ఎప్పటికీ ఉంటూనే ఉంటాయండి. కాకపోతే కట్ చేయడం అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇప్పుడైతే చూసారు కదా, మా వారు అయితే మొత్తానికైతే మాకు కావాల్సిన అన్ని కట్ చేశారు. కట్ చేస్తారు ఏంటనేది వీడియో లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది. వీడియోతో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి నా వీడియో షేర్ చేయండి. ఉంటా ఫ్రెండ్స్, వీడియో అయితే కంటిన్యూ చూస్తూ ఉండండి.